శ్రీ గురుభ్యో నమః. సనాతన ధర్మమునకు సంబంధించిన ప్రశ్నలను కొందరు అడిగినప్పుడు మాస్టర్ ఈకే గారు మనకు సులభముగా అర్థమయ్యే రీతిలో శాస్త్రీయమైన సమాధానాలను అందచేశారు. అటువంటి ఒక ప్రశ్నను ఈరోజు చెప్పుకుందాం. భగవంతుణ్ణి రోజు ధ్యానం చేసుకోమని, అలా చేసుకుంటే మంచిదని పెద్దలు చెబుతారు. ధ్యానం చేయటానికి మనస్సును ధ్యానించే వస్తువు మీద కదలకుండా నిలబెట్టాలి. లేకపోతే మనస్సుకు ఆ వస్తువు చిక్కదు. కానీ మనస్సును నిలబెట్టడం ఎలా అభ్యాసం చెయ్యాలి? ఎన్నిసార్లు ఒక వస్తువు మీద నిలబెట్టినా మనస్సులో ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనల వెంట మనస్సు వెళుతూ ఉంటుంది. అలా వెళ్లకుండా ధ్యానించవలసిన వస్తువు మీద మనస్సును కేంద్రీకరించటానికి చాలామంది చాలా మార్గాలు చెబుతూ ఉంటారు. ఆ మార్గాలన్నీ అభిప్రాయాలుగా ఉంటున్నాయి, కానీ మనస్సు కేంద్రీకరణం జరగటం లేదు. మనస్సు కేంద్రీకరించటం ఎలాగో వివరించండి. అందుకు మాస్టారు చెబుతున్నారండి, ధ్యానానికి మనస్సును కేంద్రీకరించటానికి ఏమీ సంబంధం లేదు. ధ్యానం మనకి సంబంధించినది కానీ మనస్సుకు సంబంధించినది కాదు. మనస్సుని కేంద్రీకరించే ప్రయత్నం మానుకొని మనస్సుని దైవానికి అర్పించే మార్గం అవలంబించాలి. అట్లా అవలంబించినప్పుడు మనస్సు మనలో లీనమై ఉంటుంది. మనకి కావలసి వచ్చినప్పుడు పని చేస్తూ ఉంటుంది. మనస్సుని దేవుడికి అర్పించటం వల్ల ధ్యానం కుదురుతుంది, కానీ దేవుడిని మనస్సుతో నొక్కి పట్టడానికి చేసే ప్రయత్నం వల్ల లాభం లేదు. అంటే మనస్సుని నియంత్రించాలి, మనస్సుని తొక్కి పట్టాలి, మనస్సుని పరిపరి విధాల పోకుండా గట్టిగా పట్టుకొని ఉంచాలి అని చెబుతారు కదండి. ఇవన్నీ తప్పుడు తప్పుడు మార్గాలు, తప్పుడు అభిప్రాయాలు. మరి ఏం చెయ్యాలి అంటే గనక ఈ మనస్సునటండి దేవుడికి అర్పించాలి అంటున్నారు. అలా అర్పించటం వల్ల ధ్యానం కుదురుతుంది. దేవుడు నీలోనే ఉన్నాడు కనుక, మనస్సు కన్నా దేవుడు పెద్దవాడు కనుక మనస్సుకి లొంగాడు. మనలోనే భగవంతుడు ఉన్నాడండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు వేరు మనస్సు వేరు. గుర్తుపెట్టుకోవాలండి. నువ్వు వేరు శరీరం వేరు, నువ్వు వేరు ఇంద్రియాలు వేరు, నువ్వు వేరు మనస్సు వేరు. కనుక నువ్వు అంటే ఎవరు? నువ్వు అంటే నీ లోపల ఉన్న భగవంతుడే. నువ్వంటే భగవంతుడే. కనుక దేవుడు నీలోనే ఉన్నాడు కనుక, మనస్సు కన్నా దేవుడు పెద్దవాడు కనుక మనస్సుకి లొంగడు. కనుక మనస్సును కేంద్రీకరించే ప్రయత్నం మానేసి భగవంతుడికి అర్పించే ప్రయత్నం చెయ్యాలి. అంటే ఈ మనస్సును ఆత్మకు సమర్పణ చెయ్యాలి అంటారు. అదేనండి ఇక్కడ చెబుతోంది. మనస్సుని భగవంతుడికి అర్పించే ప్రయత్నం చెయ్యాలి. మనం దేహంలో జీవించి ఉండటం వల్ల అభిప్రాయాలు వస్తూ పోతూ ఉంటాయి. మనం జీవించి ఉన్న చోటు దేహంలో ఎక్కడో దాన్ని తెలుసుకోవాలి. అంటే మనం జీవించి ఉన్న చోటు ఎక్కడుంది దేహంలో అంటే, పోనీ దానికి ఇంకో పదం పెట్టుకోవచ్చండి, సెంటర్, కేంద్రము. ఈ జీవన క్రియలు ఇవన్నీ వేటి కేంద్రంగా జరుగుతూ ఉన్నాయి? దాన్నే ఇక్కడ ఏమంటున్నారు? మనం జీవించి ఉన్న చోటు దేహంలో ఎక్కడ ఉంది, అదిగో అది తెలుసుకోవాలంటున్నారు. అక్కడ జీవించి ఉన్నది దేవుడే, కానీ మనం కాదు. అక్కడ ఉన్నది ఎవరయ్యా? దేవుడు. చాలా జాగ్రత్తగా వినాలండి. చాలా వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇక్కడ మనకి చెప్తోంది. శ్వాస ఆడటం, గుండె కొట్టుకొనటం జరిగే చోట దేవుడు మన రూపంలో జీవించి ఉంటాడు. ఎక్కడుంటాడండి? ఆయన ప్లేస్ ఏంటండి? శ్వాస ఆడటం, గుండె కొట్టుకొనటం జరిగే చోట అంటున్నారండి. అక్కడ దేవుడు ఉంటాడు. ఏ రూపంలో ఉంటాడు? మన రూపంలో ఉంటాడు. నేను నేను అంటున్నాగా, మన రూపంలో జీవించి ఉంటాడు. మిగిలిన చోట్లలో తానుగా జీవించి ఉంటాడు. రోజు ఒకే సమయానికి ఒక ప్రశాంతమైన చోట పరిశుభ్రంగా పరిసర ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ కూర్చొని కన్నులు మూసుకోవాలి. మూసుకొని నీ శ్వాస
నీ లోపల ఎలా పనిచేస్తుందో గమనించటం మొదలు పెట్టాలి. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస అని అంటున్నారు కదండి. ఇప్పుడు చాలామంది అంటున్నారుగా. అదే మాస్టర్ ఇక్కడ చెప్తూ ఉన్నారు, నీ శ్వాస నీ లోపల ఎలా పనిచేస్తుందో గమనించటం మొదలు పెట్టాలి. లోపలికి ఎలా పోతుంది శ్వాస? లోపల నుంచి బయటికి ఎలా వస్తోంది? ఎక్కడికి పోతోంది ఈ శ్వాస? ఎక్కడి నుంచి మళ్ళీ వస్తోంది? ప్రశాంతంగా, తొందరపాటు లేకుండా, సావకాశంగా, సుదీర్ఘంగా శ్వాస పీల్చటం, అలాగే వదలటం మొదలు పెట్టాలి. చక్కగా ప్రశాంతంగా కూర్చో అన్నారుగా, కన్నులు మూసుకో. ఆ తర్వాత ఏం చేయాలండి? చాలా తొందరపాటు లేకుండా ప్రశాంతంగా, సావకాశంగా, చిన్నగా శ్వాస పీల్చటం చెయ్యాలి, అలాగే వదలటం చెయ్యాలి. మన లోపల ఈ శ్వాస పీలిపిస్తున్నది ఎవరు అని మనస్సుతో మన శ్వాస జరుగుతున్న చోటులోని కదలికలను, విశేషాలను గమనించటం మొదలుపెట్టాలి. మనస్సుతో అబ్జర్వ్ చేయి. ఈ శ్వాస పీలుస్తున్నాం, ఎవరు లోపల నుంచి దీన్ని పీలిపిస్తున్నది ఎవరు? ఈ విశేషాలేంటి? దానితో మనస్సు మన శ్వాసతో కలిసి ఉండటం నేర్చుకుంటుంది. దీనితో మన శ్వాస రూపంలో మనంగా ఉంటూ ఉన్న మన దేవుడికి మనస్సు సమర్పణము అవుతుంది. ఈ పద్ధతిలో రోజుకి ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు అభ్యాసం చేయాలి. మనకి ప్రేయర్లో ఇచ్చారండి. రోజు మాస్టారి ప్రేయరు, సివివి గారి ప్రేయరు, లేదా ఇంకో ఎవరి ప్రేయర్ అయినా పర్వాలేదండి. ఈ 15 నిమిషాలు ఇదిగో ఈ ప్రాక్టీస్ చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి. మొదటి రోజుల్లో ఒకే చోట ఒకే సమయంలో అభ్యాసం చేయాలి. ఇది బాగుందండి. ఇది ఫస్ట్ స్టెప్ అనుకుంటే, తర్వాత స్టెప్ మాస్టర్ చెప్తూ ఉన్నారు. మొదటి రోజుల్లో ఏం చేయాలి? ఒకే చోట ఒకే సమయంలో కూర్చోవటము, అట్లా అభ్యాసం చెయ్యాలి. మిగిలిన సమయాల్లో ఎదుటి వాళ్లతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఈ భావాన్నే అభ్యాసం చెయ్యాలి. అంటే ఏమండి, రోజుకు ఉదయం 15 నిమిషాలు, రాత్రికి 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు చేయమన్నారు, బాగుంది. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా మనం ఎట్లా ఉంటామో అట్లా ఉండొచ్చా అంటే కాదండి. మిగిలిన సమయాల్లో ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుట అప్పుడు కూడా ఈ భావాన్ని అభ్యాసం చేయాలి. ఎలా చేయాలో చెబుతాను విను. ఎదుటివారిలో కూడా శ్వాస రూపంలో దేవుడే ఉంటున్నాడు. వాడికి దేహాలుగా ఇంతమంది ఉంటున్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ శ్వాస రూపంలో ఉన్న దేవుడితో మాట్లాడుతున్నట్లు తెలుసుకోవాలి. అప్పుడు మాట్లాడే విషయాలే కాకుండా వాళ్ళ రూపంలో దేవుడు మాట్లాడే విషయాలు కూడా మనకు అర్థం అవ్వటం మొదలు పెడతాయి. ఎదుటివాడు మాట్లాడతాడు కదండి, ఎదుటివాడు మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? వాడి రూపంలో ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాడి రూపంలో ఉన్న దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇవి మనకు అర్థం అవ్వటం మొదలు పెడతాయి అప్పుడు అంటున్నారు. ఇది రెండవ అభ్యాసం. ఈ 2 అభ్యాసాలు చేస్తే నిశ్చలత్వం కుదురుతుంది. అయితే దేవుడికి ఒక ఆకారము, పేరు, చోటు మొదలైనవి ఏవి లేవని కొందరు అంటారు. ఏమండి, దేవుడు నిరామయుడు కదా, నిరాకారుడు కదా అని కొందరు అంటారు. ఇవన్నీ మాయా అని కొందరు అంటారు. మరి ఎదుటి వాళ్ళ రూపంలో దేవుణ్ణి ధ్యానం చేస్తే మాయని, ప్రకృతిని ధ్యానం చేసినట్లే కదా. ఇక దేవుడి ధ్యానం ఎలా అవుతుంది? మాయను విడిచి దేవుడి మీద ధ్యానం నిలబడే పద్ధతి కదా మనకు కావలసినది అని అంటారండి కొంతమంది. ఏమంటారు? ఎదుటివాడి రూపంలో దేవుణ్ణి ధ్యానం చేస్తే ఇగో మాయని, ప్రకృతిని ధ్యానం చేసినట్టే కదా అంటారు. ఇవన్నీ మాయ కదా, ఎదుటివాడు ఉన్నాడు, వాడు మాయ కదా, మాయని ఉన్న ప్రకృతిని ధ్యానం చేసినట్లే కదా అని కొంతమంది అంటారు. దేవుడి అన్ని రూపాలలో అంతర్యామిగా ఉంటాడు. మాస్టర్ సమాధానం చెప్తూ ఉన్నారండి. అన్ని రూపాల్లో ఉన్నవారెవరు? దేవుడే. ఎలా ఉన్నాడు? అంతర్యామిగా ఉన్నాడు. కనుక మాయగా కూడా ఉన్నాడు. అంతా ఆయనే అయినప్పుడు మాయ మటుకు ఆయన కాదండి, మాయ కూడా ఆయనే. ఎదుటి వాళ్ళ రూపంలో కూడా ఉంటాడు. ఎదుటి వాళ్ళని మాత్రమే చూస్తే మాయ కనపడుతుంది. ఎదుటి వాళ్ళ రూపంలో దేవుణ్ణి చూస్తే మాయలో అంతర్యామిగా ఉన్న దేవుడు కనిపిస్తాడు. తేడా అదండి. ఎదుట సుబ్బయ్య కూర్చున్నాడు, సుబ్బయ్య లేదా వీడు నాకు వరుసకు బావమరిది, లేదా వీడు నాకు శత్రువు, వీడు నాకు మిత్రుడు, ఇవన్నీ చూసామనుకోండి, ఏమవుతుంది?
ఎదుటి వాళ్ళని మాత్రమే చూస్తే అప్పుడు మాయ కనపడుతుందండి. కానీ వాడి రూపంలో దేవుణ్ణి చూస్తే మాయలో అంతర్యామిగా ఉన్న దేవుడు కనిపిస్తాడు. దానితో మాయ పోతుంది. ఇది ఒక్కటే మాయ నుండి తప్పించుకునే మార్గం. రోజు మన శ్వాస రూపంలో ఉన్న దేవుణ్ణి గమనించటం మొదలుపెట్టినప్పుడు ధ్యానం కుదరటం మొదలు పెడుతుంది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి? మన శ్వాస రూపంలో ఉన్న దేవుణ్ణి గమనించటం, శ్వాస మీద ధ్యాస పెట్టటము, ఈ శ్వాస రూపంలో దేవుణ్ణి గమనించటం. ఈ శ్వాస ఎక్కడికి పోతోంది, ఎక్కడి నుంచి బయటికి వస్తోంది, ఈ శ్వాసని లోపలికి పీలిపిస్తున్నది ఎవరు, లోపల నుండి బయటికి వదులుతున్నది ఎవరు, ఇదిగో ఇది గమనించు. ఆ గమనిస్తే ఏమొస్తుందండి? ధ్యానం కుదరటం మొదలు పెడుతుంది. ఎదుటి వాళ్ళ రూపంలో ఉన్న దేవుణ్ణి చూడటం మొదలు పెట్టినప్పుడు మాయ తొలగటం మొదలు పెడుతుంది. దానితో మనస్సు దేవుడికి సమర్పణ జరుగుతుంది. అదే ధ్యానం కుదరటం అంటే. దాని నుండి మనకు చాంచల్యము కలుగని స్థితి ఏర్పడుతుంది. అన్ని రూపాలలో వ్యక్తులు, జీవిత సన్నివేశాలు వస్తూ పోతూ ఉంటాయి. ధ్యానం మాత్రం రావటం పోవటం అనేవి లేకుండా నిశ్చలత్వం ఏర్పడుతుంది. మనస్సును కేంద్రీకరించకపోతే మనం చెయ్యవలసిన పనులు ఎలా జరుగుతాయి? ఇంకో ప్రశ్న అండి ఇది. ఏమండి, మనస్సును కేంద్రీకరించాలి, మనస్సును కేంద్రీకరించకపోతే మనం చేయవలసిన పనులు ఎలా జరుగుతాయి అంటున్నారు. పనులు మనం చెయ్యటం వల్ల జరుగుతాయి, కానీ చేద్దాం అనుకోవటం వల్ల జరగవు. మాస్టర్ చెప్తూ ఉన్నారండి. చేద్దాం అనుకోవటం వల్ల పనులు జరగవు. ఎప్పుడు కూడా చేయటమే, అంతే. చేయటం వల్ల పనులు జరుగుతాయి. అంటే మనస్సును కేంద్రీకరించడం వల్ల జరగదు. చేయవలసిన పని, దానికి సంబంధించిన ఊహలు అన్నీ కూడా భగవంతుని నుండి వస్తున్నాయి అని గమనించటం వలన ధ్యానం నిలబడుతుంది. ఇదిగో ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి వస్తున్నాయి. నేనేం పని చెయ్యాలి, దానికి సంబంధించినటువంటి ప్లాన్ ఏంటి, ఊహ ఏంటి, ఇవన్నీ కూడా నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భగవంతుడి నుంచి వస్తున్నాయి అనేది నువ్వు గమనించాలి. అప్పుడు ధ్యానం నిలబడుతుంది. మొదటి రోజుల్లో ఇతర అభిప్రాయాల వెంట మనస్సు పరిగెత్తుతూ ఉంటుంది. వాటి నుండి తప్పించుకొనటానికి ప్రయత్నం చేస్తే ఓడిపోవటం జరుగుతుంది. అలా కాకుండా వాటి రూపంలో ఉన్న భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. ఎటెటో పోతుందండి మనస్సు. కోతి అని చెప్పారు కదండి, మనస్సు ఎటెటో పోతుంది. ఏమి కంగారు పడద్దు. ఆ మనస్సును తొక్కిపట్టాలి, నియంత్రించాలి, శత్రుత్వ భావన వహించాలి, ఏవో రకరకాలు చెప్తారు. అవేవి కాదండి, అవేవి తప్పు. రకరకాల చోటికి వెళ్తోందిగా మనస్సు. వాటి రూపంలో ఉన్న భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండు. ఎక్కడికో పోకూడని చోటికి పోయింది మనస్సు, ఏం పర్వాలా. వాటి రూపంలో ఉన్న ఆ సన్నివేశము, దాని రూపంలో ఉన్న భగవంతుడిని స్మరిస్తూ ఉండు. అంతటా ఉన్నది భగవంతుడేగా. అప్పుడు ఏమవుతుంది? ఈ అభిప్రాయాలన్నీ దానిలోకి లీనమవుతాయి. దేనిలోకి? ఈ రకరకాల అభిప్రాయాలు వచ్చాయిగా, అవన్నీ అదిగో ఆ భగవంతుల్లో లీనమవుతాయి. మనకి ఏది కావాలో దానికి మనస్సును అర్పించటం అభ్యాసం చెయ్యాలి. కానీ ఏది అక్కర్లేదో దానిని అక్కర్లేదని స్మరించటం మానుకోవాలి. ఇదొద్దు, ఇదిద్దు, నాకు అనవసరంగా ఈ విషయం గుర్తుకొచ్చింది, ఇది ఎందుకు గుర్తుకొచ్చింది, ఇలా స్మరించటం మానుకోవాలి. అంటే ఏది అక్కర్లేదో దానిని అక్కర్లేదని స్మరించటం మానుకోవాలి. మరి ఏం చేయాలండి అంటే కనుక మనకి ఏది కావాలో దానికి మనస్సును అర్పించటం చెయ్యాలి. కావలసిన దానిని స్మరించటం వల్ల సాధ్యం కాదు, స్మరించటం వల్ల సాధ్యం కాదు. కావలసిన దానిని దినచర్యగా ఏర్పాటు చేసుకొని దాని యందు మనస్సు పెట్టడం నేర్చుకుంటే ఆ మనస్సు మనలో మాయమై మనం దేవుని యందు ఉండటం సాధ్యమవుతుంది. దీనినే సరి అయిన అర్థంలో ధ్యానం అంటారు పెద్దలు అని చక్కగా మనకు వివరించారండి. మళ్ళీ 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 విని మళ్ళీ మళ్ళీ చక్కగా మననం చేసుకొని మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలండి ఇవి. స్వస్తి. వాసుదేవ.